ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రాపర్ డెంటల్ కేర్ అంటారు కదా! అసలు మనకు తెలిసిన డెంటల్ కేర్ ఏంటంటే జస్ట్ బ్రష్ చేసుకోవడం. ప్రాపర్ డెంటల్ కేర్ ఏంటి సార్? ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే ఇట్స్ ఏ కంప్లీట్ ఆఫ్ ప్యాకేజ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ అండి. ప్రాపర్ డెంటల్ కేర్ అంటే ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ మన బ్రష్, పేస్ట్ ప్లస్ మనం ఎన్నిసార్లు బ్రష్ చేస్తున్నాము, ఏ విధంగా బ్రష్ చేస్తున్నాం, బ్రషింగ్ టెక్నిక్స్ కూడా ఇవన్నీ కలిపి అనమాట. సో బ్రష్ అంటే ఏంటంటే జనరల్గా మనం సాఫ్ట్ బ్రష్ తీసుకోవటం బెటర్ అండి. ఓకే. మీడియం కానీ హార్డ్ది కానీ తీసుకున్నా ఏమైందంటే ఎక్కువసేపు బ్రష్ చేసేటప్పుడు పంటి ఇనామెల్ స్ట్రక్చర్ అనేది అరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అరిగిపోయినప్పుడు కొన్నాళ్ళకి ఏమైందంటే మనకి సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అయింది. అంటే పంటికి చిగురుకు మధ్యలో గ్యాప్ వచ్చి మనకి కొంచెం పళ్ళు జుమ్ముని లాగుతూ ఉంటుంది అనమాట. యెస్. యెస్. సో బ్రష్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అట్లాగే టూత్ పేస్ట్ కూడా. సో టూత్ పేస్ట్ ఏంటంటే మన జనరల్గా మార్కెట్లో చాలా ఉంటాయి, బ్రాండెడ్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. సో అందులో ఏంటంటే మనకి మోర్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఉన్న టూత్ పేస్ట్ ఏదైతే ఉందో, ఏదైతే కెమికల్స్ లేకుండా ఉంటుందో అది బెటర్ అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఒక ప్రోడక్ట్ గురించి నేను చెప్పకూడదు పర్టికులర్గా, ఎందుకంటే సెవరల్ బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి. బట్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఏంటంటే మేము కూడా రెగ్యులర్ వాడేది అదే. ఇట్ ఈస్ మోర్ రీసెర్చ్ ఓరియంటెడ్. దాని మీద చాలా రీసెర్చ్ చేసి సో ఆ ప్రోడక్ట్ని రిలీజ్ చేశారనమాట. సో దాన్ని మనం వాడుకుంటే మంచిది. అంటే మనకి ఇది ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మనము ఏదైనా సూపర్ మార్కెట్ షాప్లోకి వెళ్ళి టూత్ పేస్ట్కి చివర మనకి ఎడ్జ్లో లోన వైపుకి ఇట్లా మనకు కనపడిద్దండి కలర్ కలర్, గ్రీన్ కలరు, బ్లూ కలరు, డార్క్ బ్లాక్ ఉంటుంది అనమాట. గ్రీన్ కలర్ అంటే ఏంటంటే నో కెమికల్స్ అని. గ్రీన్ అంటే నో నో కెమికల్స్. కెమికల్స్. సో అది తీసుకోవటం మనం బెటర్. అదే బ్లూ కానీ బ్లాక్ కానీ ఉంటే మాత్రం దెర్ ఆర్ కెమికల్స్ ఇన్ దట్ విచ్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అనమాట. ఓకే. బ్లూ అండ్ బ్లాక్‌లో అయితే కెమికల్స్ ఇంక్లూడ్ అయ్యి ఇంక్లూడ్ ఉంటాయి. అయి ఉంటాయి. ఓకే. దీన్ని బట్టి మనము టూత్ పేస్ట్‌ని మనం జాగ్రత్తగా ఎంచుకోవాలన్నమాట. అయితే మీరు ఇందాకే అన్నట్లు సెన్సిటివిటీ అంటే కొంతమందికి ఏమన్నా తిన్నా అంటే వేడివి తిన్నా, చల్లని పదార్థాలు ఏదన్నా తిన్నా జివ్వుమంటుందన్నమాట. అసలు అది ఎందుకొస్తుంది? ఏమన్నా అంటే మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వస్తుందంటారా? అంటే పళ్ళు జిమ్ అనేదండి దానికి ఇట్స్ ఎ మల్టీ ఫ్యాక్టర్ అండి. చాలా రీజన్స్ ఉంటాయి. అంటే మనం ఫస్ట్ థింగ్ తీసుకుంటే ఏంటంటే ఇంప్రాపర్ బ్రషింగ్ అంటాం. అంటే బ్రష్ అనేది కొంతమంది ఏం చేస్తారంటే 3 to 5 మినిట్స్ బ్రష్ చేస్తారు నా పళ్ళు తెల్లగా ఉండాలని చెప్పి బాగా. అది ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తారు, నా బ్రష్ కూడా బాగా గట్టిగా ఉండాలని చెప్పి దే విల్ గో ఫర్ మీడియం హార్డ్ బ్రష్కి వెళ్తారు. యెస్. బాగా ఎక్కువసేపు తోమిన తర్వాత ఏమైందంటే ఆ పన్ను లాంగ్ టర్మ్లో అంటే సమ్ 6 months 1 yearకి ఏమైందంటే ఇనామెల్ అనేది అరిగిపోయింది. అది అరిగిపోవటం వల్ల ఏమైందంటే వాళ్ళకి లోన డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అయ్యి పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటుంది అనమాట. సో అది ఒక రీజన్. ఇంకొంతమందికి ఏంటంటే ఎక్కువ ఎసిడిటీ వల్ల అంటే వాళ్ళకి ఐదర్ బాడీలో యాసిడ్స్ రిలీజ్ అయ్యి నోట్లోకి వచ్చినా సరే, లేకపోతే వాళ్ళు సిట్రస్ ఫుడ్స్ అనేవి ఇట్లాంటివి ఎక్కువ తీసుకున్నా సరే వాళ్ళకి ఏంటంటే ఆ ఇనామెల్ అనేది అరిగిపోయి వాళ్ళకి సెన్సిటివిటీ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే వాళ్ళకి కొంత ఏజ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత కొంచెం చిగురు అనేది కిందకి అరిగిపోయింది. అప్పుడు ఏమైంది లోన మళ్ళీ ఆ డెంటిన్ సిమెంటమ్ అనేది ఎక్స్పోజ్ అయ్యి అప్పుడు కూడా పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ సెవరల్ రీజన్స్ పళ్ళు ఈ జుమ్మని లాగేది. సో ఏ కండిషన్లో అయినా ఏంటంటే మనం జనరల్గా ఫస్ట్ ఏం చేస్తామంటే వాళ్ళకి డీసెన్సిటైన్ టూత్ పేస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో డీసెన్సిటైన్ టూత్ పేస్ట్ కూడా ఇప్పుడు మార్కెట్లో చాలా వచ్చినాయి. మన బయట కూడా యాడ్స్ ఎక్కువ కనపడుతుంటాయి. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే డాక్టర్ని అడగకుండానే ఆ బయట బోర్డు మీద పళ్ళు జుమ్మని లాగితే ఏ పేస్ట్ వాడాలని టీవీలో యాడ్స్ ఇట్లా వస్తుంటాయి. అవి అవి తీసేసుకొని వాళ్ళు వాడేసేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద కంపెనీ వాళ్ళు కానీ ఎవరు కానీ ఏమని అడ్వైస్ చేయరంటే ఇది ఎన్ని రోజులు వాడాలనేది ఎవరు చెప్పరండి. సో జస్ట్ వాడమంటారు కానీ ఎన్ని రోజులు ఎన్ని రోజులు వాడాలని చెప్పరు. చెప్పరు. అందులో కెమికల్ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది లాంగ్ టర్మ్ వాడకూడదండి. ఇది పబ్లిక్ అసలు తెలియదు చాలామందికి. 90% ఆఫ్ ద పబ్లిక్ తెలియదండి. ఓన్లీ మ్యాక్సిమం మేము అడ్వైస్ చేసేదంటే 45 days to 90 days, 3 months. 3 months కన్నా కూడా ఆ టూత్ పేస్ట్ ఎక్కువ వాడకూడదు, ఆపేయాలన్నమాట. కానీ కొంతమంది మా దగ్గర కూడా పేషెంట్స్ వస్తుంటారు, సంవత్సరాల తరబడి అదే పేస్ట్ వాడుతుంటే ఏం పేస్ట్ అంటే మేము పలానా పేస్ట్ వాడుతున్నామండి, మేము యాడ్స్లో చూసాం జుమ్మని లాగుతుంటే మాకు అది తగ్గిపోయింది. కానీ అదే కంటిన్యూ చేస్తాం, చేయకూడదు. మళ్ళీ అగైన్ దే షుడ్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ టూత్ పేస్ట్ అనమాట. సో అదేంటంటే అదే కనుక ఆ సివియారిటీ కనుక ఎక్కువ ఉందనుకోండి, బాగా నొప్పి వస్తా జుమ్మని లాగటమే కదా, కొన్నిసార్లు ఏమైందంటే డెప్త్ ఎక్కువైపోయి లోన రూట్స్ అనేది ఎక్స్పోజ్ అయిపోయి అప్పుడు వాళ్ళకి సెన్సిటివిటీ ఎక్కువైపోయింది, ప్లస్ పెయిన్ కూడా వస్తుంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసి దానికి క్యాప్ వేసేస్తాం అనమాట. సో టోటల్లీ ద టూత్ ఈస్ ప్రొటెక్టెడ్ అండ్ సెన్సిటివిటీ ఈస్ గాన్ అనమాట.
ఓకే. అయితే సార్ ఇప్పుడు ఎనామిల్ అన్నారు కదా! సో, అందరికీ ఎనామిల్ సేమ్‌గానే ఉంటుంది. కానీ కొంతమందికి ఎనామిల్ అరిగిపోతుంటుంది. దీనికి కారణాలేంటి? అదేనండి. ఇనామెల్ అరిగిపోవటం అనేది ఏంటంటే ఇంప్రాపర్ టూత్ బ్రషింగ్ వల్ల, ఇంకోటి ఎక్కువ ఎసిడిటీ వల్ల, ఇంకొకటేందంటే ఎక్కువ ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ వాళ్ళకి ఆ గమ్స్ రిసీడ్ అయిపోతాయి. అంటే గమ్స్ కిందకెళ్ళిపోవటం వల్ల. సో, వీటన్నిటి కారణాల వల్ల ఇనామెల్ అనేది ఏంటంటే యాక్చువల్లీ బేసికల్లీ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ పార్ట్ అనమాట బాడీలో. ఈవెన్ బోన్ కన్నా స్ట్రాంగ్ అండి పంటి స్ట్రాంగ్. ఇనామెల్ అనేది. కానీ మన ఇంప్రాపర్ బ్రషింగ్ వల్ల, దీనివల్ల అది అరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో, అట్లాంటి కండిషన్‌లో ఏంటంటే వాళ్ళకి పళ్ళు జుమ్మని లాగుతూ ఉంటాయి. సో, మనం వీలున్నంత వరకు ఏంటంటే సాఫ్ట్ బ్రష్ తీసుకొని నిదానంగా జస్ట్ 2 మినిట్స్ 2-3 మినిట్స్ ఈజ్ ఫైన్. అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. ఓ మంచి టూత్ పేస్ట్‌తోని రెగ్యులర్‌గా, అది గాక వాట్ వి అడ్వైస్ ఈస్ మార్నింగ్, నైట్ 2 సార్లు బ్రష్ చేసుకోవాలండి. 2 బ్రషింగ్ ట్వైన్ 2 టైమ్స్. 2 టైమ్స్. బ్రషింగ్ ట్వైస్ డైలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాట్ 1 టైమ్. సో, 2 టైమ్స్ చేసుకుంటే చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు ఏ వయసు వాళ్ళైనా సరే కంపల్సరీ 2 సార్లు చేసుకుంటే, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మార్నింగ్ లెగవంగానే, మళ్ళీ నైట్ పడుకునే ముందు. పడుకోబోయే ముందల, భోజనం అయిపోయిన తర్వాత పడుకోబోయే ముందల చేసుకుంటే వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవండి. అంటే జనరల్‌గా ఏందంటే ఓరల్ హెల్త్ ఈజ్ రిలేటెడ్ టు జనరల్ హెల్త్. అంటే జనరల్ మేమేమంటామంటే ఓరల్ క్యావిటీ ఈజ్ ఎ మిర్రర్ ఆఫ్ జనరల్ హెల్త్. అదొక అద్దం లాంటిది. అంటే మన నోరు బాగుందనుకోండి, పళ్ళు అని, మన శరీరంలోని ఆ అవయవాలని శరీరంలో వాటి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఏమి రావన్నమాట. ఎందుకంటే నోట్లోంచి ఏది తిన్నా కూడా మనకి గట్లోకి వెళ్ళిపోయింది. సో, గట్లో మనకి ఎప్పుడు మంచి బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. ఏదైతే మనకి ఇన్ఫెక్షన్ నోట్లో ఉంటుందో, అంటే మనకి బ్యాక్టీరియా అది ఉందనుకోండి, అది మనకి గట్లోకి వెళ్ళిపోయి బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళిపోతే మళ్ళీ మనకి జనరల్ హెల్త్ ఇష్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి. పెరుగుతాయి. అవును. సో, జనరల్గా మనం అందుకే చెబుతూ ఉంటాం, డయాబెటిక్ పేషెంట్స్లో, హైపర్టెన్సివ్ పేషెంట్స్లో, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్లో, వీళ్ళందరికీ ఏంటంటే ఆ బ్యాక్టీరియా బ్లడ్ సర్క్యులేషన్లో వేరే హెల్త్ ఇష్యూస్ కూడా కాజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ టు కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటాం అనమాట. అంటే నోట్లో ఉన్న బ్యాక్టీరియా మనకి ఈ గమ్ ఇన్ఫెక్షన్ ద్వారా ఎట్లయినా సరే ఆ బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళిపోయి హార్ట్ వాల్స్ను కూడా బ్లాక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎనరోబిక్ బ్యాక్టీరియా అంటాం అనమాట. సో, అందుకోసమే జనరల్ ఏం చెప్తామంటే నోరు బాగుంటే జనరల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్తూ ఉంటాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.